చేయగలుగుతున్నామా అని అంటున్నారు. ఖచ్చితంగా చేస్తున్నాం. యాక్చువల్లీ మనం కౌంటర్ పార్ట్ చేస్తున్నాం. మన నెరేటివ్ ఇంకా కరెక్ట్గా బిల్డ్ చేయడం అన్నమాట. కౌంటర్ ఎట్లా చేస్తున్నామంటే నా అసెప్షన్ చెప్తాను. ఎర్రకోట పైకి అక్కడ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అవన్నీ చూసాను కదా, ఢిల్లీలో ర్యాలీ జరిగింది కదా. ర్యాలీ జరిగిన రోజు ముందంతా తెలుసు బేసికల్లీ ఇక్కడ ఏదో జరగబోతుందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్పారు, అన్ని జరుగుతున్నాయి. మనం నెరేటివ్స్ ని బిల్డ్ చేయడంలో మనం సోషల్ మీడియాలో చాలా బలంగా మనం బిల్డ్ చేయగలిగాం కాబట్టి, అండ్ ఫస్ట్ మనం ఆ రోజు పొద్దున 11 గంటలకు 10-11 గంటలకు ఫ్యాక్టరీ ర్యాలీ స్టార్ట్ అయిన 10-11 గంటలకు ఆ టైంలో అనుకుంటారు 1-2 అవర్స్ లోనే ఫస్ట్ వచ్చిన విజువల్, ఒకడు కత్తి తిప్పుతున్న విజువల్ బాగా వైరల్ అయింది. ఆ వెంటనే ట్రాక్టర్ స్పీడ్ గా వెళ్ళిపోతున్న విజువల్ వచ్చింది. ఆ వెంటనే ఎర్రకోట పైన జెండా ఎగరేస్తున్న విజువల్ వచ్చింది. సో ఈ విజువల్స్ అన్ని జాతీయవాదులలో దాన్ని బయటకు తీసుకొచ్చారు. ఒకవేళ అక్కడి నుంచి ఆ వర్క్ జరగకపోయి ఉంటే ఆ రోజు అసలు జరిగిన అంత హింసాత్మక సంఘటనలు ఏవి కూడా ఎస్టాబ్లిష్ అయ్యేవి కాదు. అండ్ నెంబర్ 2, రాజదీప్ సర్దేశాయ్ 1 గంటకు ఏమో అనుకుంటా ట్వీట్ చేశాడు. ఏమంటే ఈ ఒక యాక్టర్ చనిపోయాడు, బుల్లెట్ తగిలడం వల్ల చనిపోయాడు. అది కనుక దాన్ని కౌంటర్ ఇమీడియట్ గా చేయకపోయి ఉంటే, ఇమీడియట్ గా ఎలా చనిపోయాడు అని విజువల్లో దొరికిపోయింది. ఇమీడియట్ గా అది కౌంటర్ చేయకపోయి ఉంటే అది ఇంకొక రకంగా తీసుకునేది. సో కౌంటర్ చేస్తున్నాను, బట్ ఇంకా పెరగాల్సిన అవసరం నేను అనిపిస్తున్నాను. creative art actually, and we are all like, at some level we are all like entertainment oriented, so I think it also gels with a lot of things actually. So how did you pick up this medium, and what are your sort of thoughts on consolidating this whole ecosystem? See, how it started for me was, it was not a conscious decision that I should write something. Keep on reading social media, you read Twitter, you see Facebook, and you are enraged by one of you. You need something to vent out. Now, earlier I also used to keep on replying to people, hey, you fellow, then I said it's leading nowhere, so I stopped. So maybe that kept on building up inside it came out in the form of poetry. That said, like Saigar said, we are able to counter, and to a great extent, a big role is played by social media. If social media would not have been there, countering would have been very difficult. That said, to what extent and various issues, how exactly, whether to a complete extent or not, perhaps he or others were competent to answer, not me. As far as I am concerned, like you said, for me space, it was more, it was my way of venting out. So, and I never thought actually I will put it up on a YouTube channel, but I needed a link to share. That's why I created a YouTube channel. And one thing led to another, one poem led to another, and then actually there I can say the first song actually happened when one Karuna song went viral. And Ratan Sharda said, Ashish, can't you write a song? So I ended up writing a China song. Then I used to say, why can't you do something to propagate these tukas? So that's how the tukas song happened. So one thing led to another, and with respect to the larger issue, perhaps ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కౌంటర్ చేయగలుగుతున్నాం అన్నారు. కౌంటర్ చేయడం మాత్రం కాదు, యాక్చువల్లీ స్ట్రింగ్ జాబ్ సోలోస్ అనేవాడిని అసలు మొత్తంగా చెప్పాలంటే అడిగాను, ఆ ప్రశ్న కూడా అడిగాను యాక్చువల్లీ ఇంటర్వ్యూ. బేసికల్లీ ఎక్కడో $1 billion ఒక దేశాన్ని నాశనం చేయడం కోసం నేను ఖర్చు పెట్టానంటున్న వ్యక్తిని ఒక 10,000 తీసుకున్న ఒక ఇంట్లో కూర్చొని నువ్వు ఆడిస్తున్నావు అని అడిగాను. యాక్చువల్లీ చిన్న ఇంట్లో కూర్చొని మనం మాట్లాడగలుగుతున్నాం. చేస్తున్నాడు. సో మనం జస్ట్ ఒక చిన్న వీడియో తోటి మనం షేర్ చేయగలుగుతున్నామా అనేది నిజంగా అవసరం. చేయగలుగుతున్నాం. సోరోస్ అనేటువంటి ఈరోజు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే మీరు అన్నదానికి ఏంటంటే ఈటీవీలో ఒక మార్గదర్శి అనే ప్రోగ్రామ్ లో ఆయన ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తిగా జాబ్ సోరోస్ ని చూపించే ప్రయత్నం చేశారు. సో అది చూసిన ప్రతి ఒక్కడు జాబ్ సోరోస్ ఎవడో చూడండి అని చెప్పి అందులో కమెంట్
చూసారా వీడియో ఏదో యూట్యూబ్ లో ఉంటే కింద కమెంట్ లో పెడుతున్నారు మన వాళ్ళు. సో స్వింగ్ వీడియో కూడా బాబా సార్ మీకు ఏం తెలుసు అని. Actually, adding to this point, farmers protest Sanchi Uppulo great exposures. Sorry? ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మొత్తం అంతా జనాలందరూ దాని మీద రిహానా బయట కంట్రీస్ నుంచి అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు గ్రేట్ అండర్వర్క్ వీడియో ఎక్స్పోజ్ చేసిన తర్వాత మొత్తం ట్రాక్ అంతా డైవర్ట్ అయింది అన్నమాట. గ్రేట్ ఎక్స్పోజర్ దీనికి వెళ్ళిపోతే క్యారెక్టర్స్ ఎవరు ఈ ఫీల్డింగ్ ఏంటి దీని మీద వెళ్ళిపోయారు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది యాక్చువల్లీ ఆగిపోయింది కంప్లీట్గా. సో కౌంటర్ చేసే దాన్ని హ్యావ్ టు ఈ ప్రాసెస్ అనేది పెరిగిపోయాయి. Definitely there is a way to deviate. A process under strategy గా ఉండడం కూడా మనం ఎదురుగా ఉండాలి అనుకుంటున్నాం. యాక్చువల్గా నేను అడగదలుచుకున్నది సాక్షి గారు మిమ్మల్ని అడిగేసాను డైరెక్ట్లీ. సో మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, పెద్ద పెద్ద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పుకునే వాళ్ళు కూడా చేయలేరు. సింపుల్ ఎక్స్పోజ్ సార్ట్ ఆఫ్ ఎంటైర్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. సో ఎలా చేయగలిగారు? సింపుల్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని వెనకాల ఖచ్చితంగా మ్యాసివ్ ఇది ఉండదు. బెంగళూరు నుంచి అన్నింటిలో యాసిడ్ ప్యాకెట్లు ఇవన్నీ వాడటం ఇదంతా సిస్టమేటిక్గా ఏదో స్కూల్లో పెళ్లి పంచినట్టు అందరికీ తెలిసినట్టు జరుగుతుంటే సిస్టమ్ బిహైండ్. తర్వాత ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకు తెలిసింది మొత్తం డేటా వీళ్ళు ఎన్జిఓలు పెట్టడం వల్ల మొత్తం డేటా ఇంటర్నెట్లో దొరికేస్తుంది. జస్ట్ దట్ వీ హ్యావ్ టు ఓపిక దాని లోపలికి వెళ్ళి ఆ పేజ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్స్ ఎవరు, ఆ క్యారెక్టర్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు అన్ని లక్కీగా చూస్తే అన్ని జాబ్ సర్వీస్ కనెక్ట్ అయ్యాయి. మీనా హ్యారీస్ అంటే జాక్డోల్స్ నుండి అస్మాత్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే దొంగలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ జాబ్ సర్వీస్ కనెక్ట్ అయ్యారు. జెనరిక్ క్వశ్చన్ ఇది. మీరు ఇటువంటి అబ్యూజెస్ కానీ లైక్ థ్రెట్స్ టు యువర్ లైఫ్ ఆర్ ఎలా ఫేస్ చేస్తారు అసలు? మీకైతే బిజినెస్ లో ఎఫెక్ట్ అవ్వచ్చు తెలియదు, బట్ ఎలా ఫేస్ చేస్తున్నారు? ఈ రకరకాల అబ్యూజెస్ అంటే కొంత చదవడానికి కూడా చాలా అసలు చదవలేదు, అసహ్యంగా ఉంది. సో ఎలా ఫేస్ చేస్తారు? బేసిక్లీ నేను క్రిటిసిజం ఇగ్నోర్ చేస్తాను. డజన్ బట్ పొగడటం కానీ తిట్టేవాళ్ళు కానీ నేను స్టేబుల్గా ఉండడానికి ఇగ్నోర్ బికాస్ మన అజెండా క్లియర్గా ఉంది. మనం ఏం చేయాలో మనకి తెలుసు. ప్లస్ మనం ఏం తప్పు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడాల్సిన అవసరం లేదు. దొంగ ఎందుకు అసలు పోలీస్ పారిపోతారో దొంగ పారిపోతారు. దొంగ పారిపోవాలి. మనం చేసిన స్ట్రింగ్ నేను మళ్ళీ రిపీట్ చేసేది ఏంటంటే వాటి స్ట్రింగ్ భయపడాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. దట్ ఈస్ అగ్రేట్. కోర్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం భయపెట్టేస్తారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, అవన్నీ చేస్తారు. సో వీ నీడ్ టు ప్రొటెక్టెడ్. సెక్యూరిటీ అనేది స్టిల్ కన్సర్న్. నాట్ సేయింగ్ దట్ 100% సేఫ్ అని నేను చెప్పట్లేదు, బట్ స్టిల్ సెక్యూరిటీ ఇస్ స్టిల్ కన్సర్న్. Both national security and personal security. Yeah. So may I now invite the audience to sort of ask a few questions to our very distinguished and star panel. क्या फुकट से नया कोई पोएट्री लिखना चाहेंगे? देखिए लिखने को बहुत लिख सकते हैं और अभी वहाँ पे मेरे चैनल पे और फेसबुक पेज पे मुश्किल से 18-20 होंगे. मेरे लैपटॉप में 15-20 और लिखे हुए हैं. पर इसमें एक मेरा पर्सनल लिमिटेशन आता है. एक तो जैसे ये पूछ रहे थे हम बिजनेस में हैं और बिजनेस में रहने के सब यही बोलते हैं कि भाई हमेशा पॉलिटिकली न्यूट्रल होना चाहिए, ना इसको अच्छा बोलना चाहिए ना इसको बुरा बोलना चाहिए. तो वो एक इशू आ जाता है. खैर पर दूसरा एक चीज ये आता है कि विनोद जी को तो एक खैर उनकी एडिटिंग उनका कंटेंट वगैरह अपनी जगह है, बट वो सोशल मीडिया में भी काफी टाइम से सदगुरु जी का भी चैनल चलाया हुआ है. तो सोशल मीडिया का डायनामिक पूरा समझते हैं. तो उसको पॉपुलराइज करने में, उसको कंटेंट को फैलाने में भी उनका एक स्किल है. साइज भी है, वो खुद जर्नलिस्ट रहते हैं और वो डेली कुछ कंटेंट डालते हैं. मेरा कैसे है कि ऐसा नहीं है कि रोज कुछ कंटेंट डालूंगा या पीरियोडिकल कुछ कंटेंट आएगा. कोई इश्यू आता है जब आता है, नहीं तो महीने में एक आध वीडियो आता है. तो जैसे एक कोई कंटेंट मैंने दिया, अब कंटेंट की क्वालिटी को आप कैसे जज करेंगे? उसकी व्यूअरशिप से. अब व्यूअरशिप मैंने डाला तो मुश्किल से 500 व्यू थे. किसी एक सेलिब्रिटी ने उठा के डाल दिया, उसको 15,000 व्यू हुए. किसी और ने डाला 1 लाख हो गए.
तो कंटेंट बनाने को तो और भी बहुत बना सकते हैं, बट उसका सर्कुलेशन का मेरा पर्सनली थोड़ा इशू होता है, बिकॉज कोई सेलिब्रिटीज चाहिए वेल नोन कुछ एक वीडियो भी रिट्वीट किए थे तो उसको व्यूज एकदम बढ़ गए, तो वो एक इशू है। और मैं कंटेंट तो बहुत अभी रखा हुआ है और बहुत बना भी सकते हैं। అందరికీ నమస్కారం, నా పేరు వినయ్. ఈ క్వశ్చన్ వచ్చేసి సాయి కృష్ణ గారికి. మ్యామ్, ఇప్పుడే శైలజ గారు అడిగారు కదా ఏదైతే థ్రెట్ గురించి. నిజంగా చూస్తే ఇప్పుడు సమాజంలో మనకి ఎట్లయిపోయిందంటే ఒక నలుగురు ఉన్న దగ్గర ఒకరికొకరు పలకరించుకునేటప్పుడు జై శ్రీరామ్ అనడానికి కూడా కిందికి మీదకి ఆలోచిస్తారు. అరే ఇలా నేను జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది అనే ఆలోచన, ఒక భయం అనేది ఇప్పుడు కనిపిస్తుంది జనరల్గా. అలాగా మీరు ఏదైతే థ్రెట్ ఉందో ఆ థ్రెట్కి ఆన్సర్ చేస్తారని మేడం అడిగిన థ్రెట్ క్వశ్చన్. జై శ్రీరామ్ అంటే భయపడే పరిస్థితి నాకు అయితే ఇప్పుడు కనబడట్లేదు. బట్ కింద స్థాయిలో ఉండవచ్చు కాక, ఎవడో కొంతమంది ఉండవచ్చు కాక, అంటే ఎవడైనా సరే ఈ రోజు జై శ్రీరామ్ అనాల్సిందే. అనకపోతే లేని పరిస్థితి ఈ రోజు సమాజంలో ఉందని నేను అనుకుంటున్నాను. అయితే థ్రెట్ గురించి అంటే ఎవరైనా సరే మనకి థ్రెట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు సమాజంలో గతంలో ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. గతంతో వచ్చిన ఈ రోజు తగ్గిందని నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండేటి అంటే అసలు అయోధ్య రామాలయం గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే వాడు మతోన్మాది అని చెప్పిన సందర్భాలు బోర్డని డైరెక్ట్ మీడియాలోనే రాసేశారు. మన మురళీధరరావు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ వారు అసలు చెప్తే నాకు భలే అనిపించింది. ఆయన తీసి పెట్టున్నారండి. అప్పుడు ఆయన అల్కబీర్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న టైంలో గో వధకు సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పాదయాత్ర చేశారు. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి అన్ని పేపర్లు ఒక వార్తను రాశాయట. అసలు వీళ్ళంతా అసలు కౌలుని పూజిస్తూ ఉంటారు, వీళ్ళు అది చేస్తుంటారు, చాలా హేళనగా చాలా తక్కువ చేసి ఆ దాని ఉద్యమాన్ని చూపే ప్రయత్నం అప్పటి హెడ్లైన్స్ లో రాశారు పత్రికలు. ఈ రోజు అదే రాజ్యసభలో ఒక నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ వారం డైరెక్ట్ గా చెప్పారు, నేను గోమూత్రం వల్లనే నా క్యాన్సర్ తగ్గిపోయింది, నేను ఆరోగ్యమయ్యానని చెప్పేసి, ఆరోగ్యంగా ఈరోజు ఉన్నానని చెప్పేసి. సో ఈ రోజు అదే విషయాన్ని హెడ్లైన్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. అప్పటికి ఇప్పటికి తేడా అని చెప్పారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ వీఆర్ అబ్జర్వింగ్. బట్ సేమ్ టైం ఉంటాయి చిన్న చిన్న థ్రెడ్స్, డెఫినెట్లీ కింద స్థాయిలో ఉంటాయి. దాన్ని మనం సంఘటితంగా ఎదుర్కొనేది ఉంటుంది, వ్యక్తిగతంగా ఎదుర్కొనేది ఉంటుంది, కొన్నిటికి మనం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్లీ థ్రెడ్ కాల్స్ వస్తాయి. నువ్వు రీచ్ అవుతున్నావు అంటే, నువ్వు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే నీ థ్రెడ్ కాల్స్ పెరుగుతాయి, దాంట్లో డౌటే లేదు. సో థ్రెడ్ కాల్స్ పెరుగుతున్నాయని చెప్పి భయపడాల్సిన అవసరం అయితే లేదు. Hello, I'm Dr. I'm on Twitter as Sanjay. So my question is, how do you build a strong ecosystem? You said you don't use the word ecosystem, but we see that the RW does not have an ecosystem. There's a lot of ego problems. People are very much divided when compared to the left wing. So any single tweet if you see, within a minute, it goes to thousands, 50,000. Whereas RW makes a tweet, it goes more into trolling and reporting. So how do you handle this? Second one is legal issues. Especially for females, I see that we have a lot of backlash. You see, Devika ji the other day, she put up a post that said that she's taking money and she's been doing something. So how do you avoid all these issues? And the third thing is, are you coming forward with a news channel? Because most of the channels now are running fake narratives. So we would like to see Nationalist Hub Sting Ravens as a main news channel. So any plan for that? Thanks for that. మూడో అంశం చెప్పాను, యాక్చువల్లీ నేషనలిస్ట్ ఆఫ్ న్యూస్ ఛానల్ కావాలి అని. న్యూస్ ఛానల్ అవుతుంది, బట్ సో కాల్డ్ ఇప్పుడున్న న్యూస్ ఛానల్ లాగా కాదు. అంటే దట్ ఈస్ వాట్ ఇందాక చెప్పిన డేటా. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాని మనం కరెక్ట్ గా ట్యాకిల్ చేయాలంటే దాంట్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కంటే చాలా తక్కువలో మనం అద్భుతంగా మనం చేయవచ్చు. ఆ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి డెఫినెట్లీ నేషనలిస్ట్ ఇస్ గోయింగ్ టు బి ఎ గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూస్ రెవల్యూషన్. ఈవెన్ స్ట్రింగ్స్ కి సంబంధించి కూడా అనుకుంటున్నాను యాక్చువల్లీ విత్ కొలాబరేషన్ ఆఫ్ ఆల్ దిస్. సో దేవిక గారి గురించి మాట్లాడుతున్నాను. ఇందాక మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు వాడు 3 అంశాలు పెట్టుకుంటాడు. నంబర్ 1,
వాడు కంటెంట్ కి సంబంధించి మనం ఏమైనా తప్పు చేసి ఉంటే ఆ కంటెంట్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపడం అనేది ఒకటి చేస్తాడు. ఫస్ట్ ఎవరైనా సరే ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయాలంటే ఫస్ట్ చేసేది ఏంటంటే నువ్వు చెప్పింది తప్పు, పలానా సోర్స్ ఉంది చూసావా అని చెప్పడం. నెంబర్ 2 సెకండ్ లెవెల్ కింద ఏం చేస్తారంటే నువ్వు చెప్పింది కంటెంట్ లో ఎక్కడ దొరకట్లేదు. కంటెంట్ దొరకనప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ దానికి వచ్చినప్పుడు నీ వెనకాల ఏదో ఫోర్సెస్ ఉన్నాయంట, నీ వెనకాల ఎవరో ఎక్కువ పని చేస్తారంటే సరిగ్గా. అప్పుడు కూడా నీకు నీ దగ్గర ఏం ఆధారాలు లేవనుకోండి, డైరెక్ట్ గా నిన్నే అటాక్ చేయడం. సో డైరెక్ట్ గా ఆ వ్యక్తిని అటాక్ చేస్తే ఏమైందంటే షివర్ అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు కనుక దాంట్లోకి వెళ్ళిపోతారు. సో ఈ 3 పద్ధతులు ఎవడైనా క్రిటిసైజ్ చేసినప్పుడు పెట్టేది. ఆ 3వ దాన్ని కూడా మనం అధిగమించాలంటే ముఖ్యంగా అందులో ఉమెన్ ఆడవాళ్ళ విషయంలో మాత్రం డెఫినెట్లీ వాళ్ళు టార్గెట్ చేసేది దీన్నే. అండ్ వాళ్ళే సోకాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే మహిళా హక్కులు, సమానత్వము ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. సో ఆల్రెడీ దేవికి గారు అందులో చాలా అద్భుతంగా రిటార్ట్ ఇస్తున్నారు, చాలా అద్భుతంగా కౌంటర్ చేస్తున్నారు, దాంట్లో అసలు డౌటే లేదు. సో మనకు వచ్చే థ్రెడ్ కాల్స్ ని బేస్ చేసుకొని లేదా థ్రెడ్స్ ని బేస్ చేసుకొని మన పని ఆగిపోయిందంటే మాత్రం వాడు సక్సెస్ అయినట్టు. సో అది నా అభిప్రాయం. Adding to the small point, ecosystem, I mean, మనం పేరు వాడకపోయినా కూడా ఇక్కడ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి అట్లీస్ట్ అంటే మినిమం ఐ కెన్ టేక్ సమ్ 10K సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్. మనమంతా ఏం చేద్దామంటే సమ్ మెసేజ్ కమ్స్ ఫ్రమ్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్. సపోజ్ నేను కానీ మీకు మెసేజ్ చేసిన, మీ దగ్గర నుంచి నాకు మెసేజ్ చేసిన, దిస్ ఈస్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ సెండింగ్ ద మెసేజ్ ఫర్ దట్ టు వాళ్ళ వాయిస్ రేజ్ అవ్వాలి, వాళ్ళకి సమ్హౌ రీచ్ రావట్లేదు. Let's treat it like that. Let's drop all the ego. And then particular, it's high time. 2022 is going to be more dangerous. Well, ready to learn. Okay, right? So let's treat it like that. Ecosystem automatically build up. We have like while a number as for the negligible and the numbers on the line. Let's drop the ego and let's get connected. I hope end of the meeting you and ISG can help us form some groups or something. Thank you. I just want to Okay, okay, last question, sorry. మీరు తర్వాత లంచ్ బ్రేక్ లో మాట్లాడండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి స్టాండప్ కమెడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు యాంటీ హిందూ నెరేటివ్ని విపరీతంగా ఎక్స్పోజ్ చేస్తారు, మామూలుగా మళ్ళీ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇంకా మీడియాలో సినిమా వాళ్ళు కూడా మన తెలుగు సినిమా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు యాక్చువల్గా. మరి చిరంజీవి ఫ్యాన్స్ ఉండొచ్చు, బాధపడుతుండొచ్చు. మరి మొన్న బిగ్ బాస్లో చిరంజీవి మొనాల్ గుజరా తను ఏదో లేడీ యాక్టర్, తను సంథింగ్ మన ఫెస్టివల్ గురించి వాటి గురించి ఏదో స్లోగన్ ఇస్తే ఇది ప్లేస్ కాదు అని చెప్పాడు. కానీ అదే చిరంజీవి ఇది హలాల్ బిర్యానీ 100 సార్లు అంటే అదేదో పెద్ద ఆకాశం నుంచి ఊడిపడినట్టు, అదే పెద్ద గొప్ప విషయం లాగా, అంటే అది తినకపోతే మనిషి కాదన్నట్టు. అంటే మీన్ దాన్ని మనం ఇచ్చేయడమే మన హిందూ సెక్యులర్ హిందూ అంటే వాళ్ళకి హలాల్ బిర్యానీ పెట్టాల్సిందే అన్న ఫీలింగ్లో మాట్లాడాడు. సో అటువంటి నెరేటివ్స్ని మనం ఎట్లా కౌంటర్ చేస్తాము? ఈ స్టాండప్ కమెడియన్స్ వీళ్ళు ఉన్నారు అంటే మ్యాక్సిమం యాంటీ హిందూ మామూలుగా ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేస్తూ మనల్ని హేళన చేస్తూ ఇట్లా ఉన్నారు. మరి వాళ్ళని మనం ఎట్లా కౌంటర్? మన ఎక్కువ సిస్టమ్ అంటే ఇదే కదా, మన వాళ్ళు ప్రతి చోట ఉండాలి, అంటే మీడియాలోనే కాదు. ఒక క్వశ్చన్ అడుగు కాదు, ఒక నిమిషం. అంటే మనం దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తాం? ఓన్లీ మీడియా కాదు కదా, అంటే మన వాళ్ళ సినిమాలో ఉండాలి, స్టాండప్ కమెడియన్స్ ప్రతి చోట మన వాళ్ళు ఉండాలి. దీన్ని మనం ఎట్లా కనెక్ట్ చేస్తాం, ఎట్లా కనెక్ట్ చేస్తామో దీన్ని మనం ఎట్లా కౌంటర్, ప్రతి చోట మనం ఎట్లా కౌంటర్ చేస్తాం? ఖచ్చితంగా అంటే మీరు చెప్పింది ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళు ఎలాగైతే ఉన్నారో మనం ఎందుకు అన్ని డిపార్ట్మెంట్ లో లేదనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. సో బేసికలీ మీరు ఇందాక ఈ విషయం చెప్పారు, లైక్ ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రెండ్స్ లో తెలుగులో ఎట్లాంటి జరుగుతుంది అంటే ఒక చిన్న విషయం చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్ దిస్. సో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఒక 10 ఏళ్ల క్రితము నేను ఒక జర్నలిస్ట్ గానే ఉన్నాను. న్యూస్ పేపర్లో వాటిలో అన్నింటిలో మావోయిస్ట్ కదలికలు ఛత్తీస్గఢ్ అడవుల్లో అనేది పెద్ద హెడ్లైన్ లో ఉండేది. అన్ని ఛానల్స్ లో లైవ్ పెట్టి ఖమ్మం నుంచి రిపోర్టర్ తీసుకొని లైవ్ చేసేవాడు. మావోయిస్టుల గురించి లేకపోతే ఇట్లాంటి వాటి గురించి ఏదైనా చిన్న ఇష్యూ జరుగుతుంది, కూంబింగ్ విపరీతంగా జరుగుతుందని చెప్పి చాలా సీరియస్ గా చేసేవాడు. ఒక్క చిన్న దాడి జరిగినా సరే మావోల కదలికలకు సంబంధించి హెడ్లైన్ లో ఉండేది. బట్ ఈ రోజు చూడండి, మొన్న అదే అడవుల్లో ఒక 5 జవాన్లు చనిపోతే ఆ వార్త 6వ పేజీకి పరిమితమైంది. 6వ పేజీలో చిన్న కాలంకి వచ్చింది. సో దీని వెనకాల ఒక చిన్న విషయం ఉంది. దాంట్లో ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే బేసికలీ వర్క్ చేయట్లేదు అంటే వర్క్ చేస్తున్నాం, చాలా విషయాలు జరుగుతున్నాయి, నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి. అజిత్ దోవల్ గారు మాట చెప్తారు, డోంట్ ఫైట్ టెర్రరిజం, డీగ్రేడ్ ఇట్ అని అంటాడు. సో డీగ్రేడ్ చేయడానికి మనం ఒక పద్ధతి అది. ఇంతకుముందు కూంబింగ్ మన పోలీసులు ఆపరేషన్ చేయడానికి ఇదంతా కూంబింగ్
చేసేవాడు, ఎదుటివాడు దాడి చేసేవాడు, మన వాళ్ళు తెచ్చిపోయేవాడు, అటువైపు వాళ్ళని చంపేవాడు, ఇట్లాంటివి జరుగుతూ ఉండేది. అలాంటి టైంలో వాళ్ళ యాక్టివిజం పెరుగుతూ ఉండేది. యాక్టివిజం తగ్గుతూ వస్తుంది. ఈ రోజు కూమింగ్ ఎక్కువ జరగట్లేదు, మొత్తం బ్లాక్ చేశారు. అర్బన్ నక్సల్స్ అందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. సో అర్బన్ నక్సల్స్ ఎవడైతే మాట్లాడాలనుకుంటాడో వాడు సోషల్ మీడియాలో మాట్లాడాలి అంటే వాటి మీద నిఘా ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయి. సో ఈ మావోయిస్టులు, ఈ అర్బన్ నక్సల్స్ అందరూ ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సో ఈ రోజు మనం చూస్తున్న ఒక 4-5 సంవత్సరాల కింద వస్తున్న సినిమాల ప్రభావం, సినిమాల్లో ఉన్న వెనకాల ఉన్న ఈ ఎంటర్టైన్మెంట్ పేరుతో జరుగుతున్న విషయాలన్నింటికి వెనకాల అర్బన్ నక్సల్స్ ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. సో వాడు ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతున్నప్పుడు మనం కేవలం ఒక దాంట్లోనే ఎందుకు ఉండాలి? లైక్ ఆశిష్ జీ చేస్తున్నట్టు ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు. సో అట్లా మనం స్టాండప్ కమెడియన్స్ మన దగ్గర నుంచి రావచ్చు, మన భావాన్ని మనం అందించవచ్చు, మన దగ్గర నుంచి మనం అంటే అటువైపు ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతున్నప్పుడు కేవలం ఇటువైపు నుండి మనం కౌంటర్ చేయడం వరకే కాకుండా మనమే నెగటివ్ ఫీల్ చేసే విధంగా ఇనిషియేటివ్ తీసుకుంటే ఇవన్నీ పోతాయని కాదు. అంటే వాళ్ళల్లో ఉన్న వాళ్ళని అంటే ఆ దాంట్లో ఉన్న వాళ్ళని మనతో కనెక్ట్ చేసుకుంటే